సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాన్ చెప్పిన సార్కి, మేడంకి, హోస్టింగ్ చేసిన సార్కి గివ్ దెమ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. సో అర్థమైంది కదా ప్లాన్? ఉన్నారా ఇక్కడనే? గుడ్ మార్నింగ్. మీరు ఎగ్జైట్మెంట్ ఉంటేనే నేను ఇక్కడ ఏదైనా మాట్లాడతా. గుడ్ మార్నింగ్. సో థ్యాంక్ యూ. ఈ బిజినెస్ ఏదైతే ఉందో అంటే మీలాగానే మేమందరం వచ్చినాము 100%. నేనైతే 2019లో ఈ ఆపర్చునిటీకి ఏ విధంగా వచ్చినంటే, ఒక ఇంటర్నెట్లో వర్క్ చేస్తున్నా. సో ఆ టైంలో వెస్టేజ్ అనే ఆపర్చునిటీ గురించి మాట్లాడుకుంటున్నారు, ఇట్లా ఇట్లా ఉంటుంది అని చెప్పేసి. అంతకుముందుకే నెట్వర్క్ మార్కెటింగ్లో ఫెయిల్ అయిన పర్సన్స్ని చూసిన నేను కళ్ళ దగ్గర నుంచి. అంటే నా జీవితంలో ఏదైతే నెట్వర్క్ మార్కెటింగ్ ఉందో ఏదైనా పని చేయొచ్చు కానీ దీంట్లోకి మాత్రం వెళ్ళొద్దని మైండ్ సెట్తో ఉన్నా. థ్యాంక్ యూ మై గ్రేట్ అప్లయన్స్ నిజంగా. ఎందుకంటే ఆ రోజు ఈ ఆపర్చునిటీ గురించి చెప్పినప్పుడు నేను లైట్ తీసుకున్నాను. కానీ మా అప్లయన్స్ ఎవరైతే ఉన్నారో మేబీ గాడ్స్, అంటే నాకు నిజంగా దేవుళ్ళతో సమానం. నా ఆధార్ కార్డు బలవంతంగా తీసుకొని ఈ ఏదైతే ఆపర్చునిటీ ఉందో జాయిన్ చేయడం జరిగింది. సో నార్మల్గా ఇచ్చేసిన ఏముందిలే ఆధార్ కార్డే కదా, ఇప్పుడు ఫ్రీ ఆఫ్ జాయినింగా కాదా? ఎవరన్నా డబ్బులు కట్టమన్నారా? లేదు కదా. అదేవిధంగా నేను కూడా ఆధార్ కార్డు అదని ఇచ్చేసేసినాం. సో 2019 నుంచి నెగ్లెక్ట్ చేయడం స్టార్ట్ చేసిన. ఈ ప్రక్రియ ఏదైతే ఉందో 2019, 20, 21, 22 ఈ 22 టైం వరకు వెస్టేజ్ అంటే నా మైండ్ సెట్లో ఒకటే ఉంది, నెట్వర్క్ మార్కెటింగ్కి పోవద్దు, ఏ పనైనా చేయొచ్చు. సో ఈ మైండ్ సెట్తో నేను చేయలేదండి. 3 ఇయర్స్ వేస్ట్ చేసిన. ఈ 3 ఇయర్స్ టైం ఏదైతే ఉందో ఒక జాబ్ చేసిన, ఒక బిజినెస్ చేసిన. సో దీంతో పాటు అంటే ఒక దాని గురించి ప్రయత్నం చేసిన, దేంట్లో సక్సెస్ కాలేదు. నన్ను ఎవరైతే దీంట్లో తీసుకొచ్చినారో ఫస్ట్ ఆ పర్సన్ నాతో మాట్లాడినారు, గ్రేట్ లీడర్ ఆంజనేయులు రాసునూరి సార్, డిఎస్ఏడి. సో ఒకటే చెప్పినాడు సార్ వచ్చేసి ఏమనంటే, ఇన్నేళ్ళు నువ్వు అక్కడ కష్టపడ్డావు కదా, ఏదో ఒక పని చేసినావు కదా, సక్సెస్ వచ్చిందా? మీ అందరు ఏదో ఒక పనిలో ఉన్నారు కదా, ఎస్ ఆర్ నో? ఇప్పటి వరకు మీకు సక్సెస్ వచ్చిందా? రాలేదు. నేను తీసుకున్న మాటలు ఏవైతున్నాయో, సార్ చెప్పిన మాటలు ఏవైతున్నాయో ఈరోజు మీకు కూడా చెప్తున్నాను. ఏ పని అయితే చేసిరో అక్కడ సక్సెస్ రాలేదు, అదే ఇంట్రెస్ట్ తోటి ఒక 6 months వెస్టేజ్లో చెయ్యి, నీకు నచ్చినట్టు లైఫ్ ఉంటేనేమో ముందుకెళ్ళు, లేదనంటేమో బంద్ చేసే అని చెప్పేసి చెప్పిండు. సరే అని చెప్పేసి బిజినెస్ స్టార్ట్ చేసిన. ఒక 6 months చేసిన అండి. ఈ 6 months ముందు ఆంజనేయులు సార్తో కూర్చున్నప్పుడు నాకు చెప్పిన మాటలు ఏంటంటే, మీటింగ్లకు వచ్చిన తర్వాత ఇందాక శ్యామ్ సుందర్ సార్ ఏం చెప్పిండు, నీకు డ్రీమ్స్ ఉన్నాయా చెప్పిండా లేదా? నాకు కూడా డ్రీమ్స్ గురించే చెప్పారు. చెప్పిన తర్వాత జీతం ఏదైతే ఉందో వచ్చిన జీతాన్ని అంటే ఎక్కడ ఖర్చులు తగ్గిస్తే ఎంత మిగులుతుందని ఆలోచన ఉండే నా మైండ్ సెట్. డ్రీమ్స్ అంటే ఏందో అర్థం కాలేదు, మీకు కూడా అర్థం కాకపోయిండొచ్చు. సో డ్రీమ్స్ ఏంది అని అంటే, మా అప్లయన్స్ ఇక్కడ ఎవరైతే మిమ్మల్ని తీసుకొచ్చిన వ్యక్తులు ఉన్నారో నేను కాపీ కొట్టడం స్టార్ట్ చేసినండి. ఆంజనేయులు సార్కు ఉన్న డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో 3.5 లక్షలు వచ్చిన తర్వాత ఆయన మాట వినడం స్టార్ట్ చేసిన. ఆయన దాదాపు 7 నుంచి 8 లక్షల చెక్ ఏదైతే ఉందో డ్రీమ్ పెట్టుకున్నాడు. అందులో 1 లక్ష వస్తే చాలనుకున్నా, డ్రీమ్ పెట్టుకున్నా. సో దీని తర్వాత సార్ వచ్చేసి ఒక కార్ అనేది పెట్టుకున్నారు. మనకు అంత రేంజ్ కార్ వద్దులేండి, నార్మల్గా ఒక కార్ తీసుకుంటే చాలని చెప్పేసి బలెనో కార్ పెట్టుకున్నా. బలెనో కార్ పక్కన పెట్టి ఆల్ట్రోస్ తీసుకున్నా ఈ బిజినెస్ నుంచి. సో ఇట్లా డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అప్లైన్ని కాపీ కొట్టడం స్టార్ట్ చేసిన. అప్లైన్ డ్రీమ్స్ నా డ్రీమ్స్గా మారిపోయినాయి. ఈరోజు నేను నిర్ణయం తీసుకుంటే నా కళ్ళ ముందట వచ్చేసినాయి. ఒకటే చెప్తున్నా, ఈ ఆపర్చునిటీ ఏదైతే ఉందో చాలా మంది మనం మాట్లాడడానికి భయపడుతున్నాం, ఏదైనా చెప్పడానికి. ఒక స్టోరీతోనే నేను అదే విధంగా ఉండాను. ఈరోజు నేను ఇక్కడ వచ్చినా నేను చెప్పట్లేను, బట్ ఏదైతే మన మైండ్ సెట్ ఉందో అదే విధంగా ఉంటే అట్లే ఉంటాం, మార్చుకుంటే మారిపోతుంది. ఏ సార్ నో? సో మార్చుకోవడానికి ప్రయత్నం చేసినా. మీకు ఒక స్టోరీతో చెప్తాను, మనం మాట్లాడకపోతే లైఫ్ ఏ విధంగా ఉంటుంది అనేది. ఒక వ్యక్తి రోడ్ మీద పోవడం స్టార్ట్ చేస్తుంటాడు. ఆ వ్యక్తి కంటే మాటలు వినిపిస్తుంటాయి అనమాట. ఇక్కడ ఆగండి, ఇది చూడండి, ఇట్లా మాటలు వినిపిస్తాయి. ఎక్కడి నుంచి వినిపిస్తున్నాయని చూస్తుంటే అటు ఇటు ఎక్కడ చూసినా ఎవరు కనిపించరు. ఒకసారి కిందకి చూస్తే అక్కడ ఒక పక్షి కనిపిస్తుంది. ఆ పక్షి ఏం చేస్తారంటే అతనితో మాట్లాడడం స్టార్ట్ చేస్తుంటుంది. అరే ఏదో ఇంత ఉంది, గమ్మత్తు ఉంది అని చెప్పేసి ఆ పక్షిని ఇంటికి తీసుకెళ్ళి దానికి కావాల్సిన ఫుడ్ పెట్టేసి ఒక బోన్లో పెట్టేస్తాడు అనమాట. బోన్లో పెట్టి